డియర్ వ్యూయర్స్, ఈరోజు మనము ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి ఒక స్పోకెన్ ఇంగ్లీష్ అంశం మీద మీకు ఒక వీడియో రూపంలో ఒక కామన్ మిస్టేక్స్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్ అనే అంశం మీద నేను మీకు కొన్ని ఉదాహరణలతో మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. దయచేసి మొట్టమొదటి నుంచి చివరి వరకు ఈ పదాలు వాటిలో జరుగుతున్నటువంటి తప్పుల గురించి మీరు విని అటువంటి పొరపాట్లు మీరు ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు జరగకుండా చూసుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను. చూడండి, మొదటగా కామన్ మిస్టేక్స్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్ అంటే మనము నిత్య జీవితంలో మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఇతరులతో మనము సంభాషణ చేస్తూ ఉన్నప్పుడు మనకు తెలియకుండానే కొన్ని ఇంగ్లీష్లో మనం మాట్లాడే వాక్యాల్లో కొన్ని తప్పులు దొరుకుతూ ఉంటాయి. అవి ఎందుకు అలా జరుగుతూ ఉంటాయంటే, మనం మొట్టమొదట అవి నేర్చుకున్నప్పుడు అది ఆ విధంగా నేర్చుకున్నాం కాబట్టి దాన్ని మనం అలవాటుగా మనం ఇంగ్లీష్లో మాట్లాడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇవి కొంచెం మనం సరి చేసుకున్నట్లయితే మనం మాట్లాడే మాటలు వాక్యాలు గ్రామాటికల్గా కరెక్ట్గా ఉంటాయి. ఎందుకంటే మనం ఇంగ్లీష్ అనేది మన యొక్క మదర్ టంగ్ కాదు, తెలుగు మన యొక్క మదర్ టంగ్, ఇంగ్లీష్ అనేది అదర్ టంగ్. కాబట్టి వేరే భాష కాబట్టి దాని గురించి మనం కూలంకషంగా క్షుణ్ణంగా మనం నేర్చుకున్నట్లయితే తప్పులు దొరకకుండా చక్కటి ఇంగ్లీష్ మాట్లాడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఈ విషయాన్ని గమనించగలరు. చూడండి, కామన్ మిస్టేక్స్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్. ఈ సహజముగా జరిగేటటువంటి పొరపాట్లు, మనం మాట్లాడే ఇంగ్లీష్లో జరిగేటువంటి పొరపాట్లు. మొట్టమొదటి చూడండి, డిస్కస్ అబౌట్. ఇది చాలా సందర్భాల్లో చాలామంది దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. డిస్కస్ అబౌట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఉపాధ్యాయుడిగా క్లాసులోకి ఎంటర్ అవగానే నేను చెప్పబోయే ఒక టాపిక్ గురించి, విద్యార్థులకు చెప్పబోయే అంశాన్ని గురించి నేను ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు ఇలా అన్నా అనుకోండి, డియర్ చిల్డ్రన్, టుడే ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ టెన్సెస్ ఆర్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ అన్నా అనుకోండి, అది గ్రామాటికల్గా తప్పు. ఎందుకంటే డిస్కస్ అనేటటువంటి ఆ పదానికి అర్థం ఇంగ్లీష్లో ఏంటంటే టు టాక్ అబౌట్. ఆ డిస్కస్ అంటే చర్చించుట తెలుగులో అర్థం ఉన్నప్పటికీ ఇంగ్లీష్లో దాని మీనింగ్ ఏంటంటే టు టాక్ అబౌట్, దాని గురించి మాట్లాడటం అని వస్తుంది. కాబట్టి మరలా ప్రిపోజిషన్ అబౌట్ అనేది అవసరం లేదు. ఎందుకంటే డిస్కస్ అనే పదంలోనే అబౌట్ అనేటువంటి మీనింగ్ కూడా దాగి ఉన్నది. కాబట్టి ఇక్కడ అబౌట్ అనేది ఉపయోగించవలసిన అవసరం లేదు. చాలామంది చాలా సందర్భాల్లో ఈ డిస్కస్తో పాటు అబౌట్ను కూడా ఉపయోగిస్తూ ఉంటారనమాట. ఏమంటుంటారంటే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ టెన్సెస్. ఒకవేళ టెన్సెస్ గురించి ఉంది కాబట్టి అబౌట్ అనేది రావాలని అనుకుంటూ ఉంటారు. కానీ ఎక్కడైనా ఏ సందర్భంలో అయినా మనం ఏదైనా ఒక అంశాన్ని గురించి మాట్లాడేటప్పుడు ఏమనాలంటే వీ డిస్కస్ సంథింగ్. అది టెన్సెస్ కావచ్చు, లేకపోతే సైన్స్లో ఒక టాపిక్ కావచ్చు, ఏ అంశం మీద అయినా సరే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ సంథింగ్ అనేది మీరు అక్కడ ఏంటనేది మీరు చెప్పాలి. అంతేగాని డిస్కస్ అనేటటువంటి ఓపు తర్వాత అబౌట్ అనేది వాడకూడదు. గుర్తుపెట్టుకోండి. ఇది మీరు మాట్లాడేటప్పుడు లేదా రాసేటప్పుడు కూడా అలాంటి తప్పు జరగకుండా చూడండి. రెండోది ఏంటంటే డిస్క్రైబ్ అబౌట్. దీంట్లో కూడా ఈ ఓబ్ తర్వాత కూడా చాలా సందర్భాల్లో అబౌట్ అనేది ఉపయోగిస్తూ ఉంటారు. ఇక్కడ డిస్క్రైబ్ అంటే టు గివ్ ఏ డీటెయిల్డ్ అకౌంట్. డిస్క్రైబ్ అంటే వర్ణించుట, వివరించుట. సో వర్ణించుట, వివరించుట, ఆ వర్ణనలోనే ఆ వివరణలోనే డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉన్నది. కాబట్టి ఇంకా దాని గురించి అనే అర్థం కోసం దీన్ని వాడాల్సిన అవసరము లేదు. ఒక అనుభవం కలిగినటువంటి ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు అనుకోండి, ఏమంటాం, హీ డిస్క్రైబ్డ్ అబౌట్ హీస్ ఎక్స్పీరియన్సెస్ అన్నాం అనుకోండి, అది తప్పు. ఆయన ఏమనాలంటే ఆ వాక్యాన్ని హీ డిస్క్రైబ్డ్ హిస్ ఎక్స్పీరియన్సెస్. అతని యొక్క అనుభవాల్ని అతను వర్ణించాడు, వివరించాడు. అంతేగాని అతని యొక్క అనుభవాలను గురించి అనే అర్థం అక్కడ మనకు అవసరం లేదు. కాబట్టి ఈ డిస్క్రైబ్ అనేటటువంటి ఆ పదంలోనే ఈ అబౌట్ అనేటటువంటి ఏదైతే అర్థం ఉందో ఆ పదంలోనే దాగి ఉన్నది. కాబట్టి ఇక్కడ అబౌట్ అనేది వాడవలసిన అవసరం లేదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇంగ్లీష్ నేర్చుకునేటటువంటి విద్యార్థులు కానీ అభ్యర్థులు కానీ ఎవరైనా సరే
జాగ్రత్తగా ఒకసారి ఒక తప్పుని మనం తెలుసుకున్న తర్వాత ఆ తప్పు మరలా మనం మాట్లాడేటప్పుడు దొరలకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇది చాలా సింపుల్ మిస్టేక్, చాలా చాలా చిన్నది. చాలా సందర్భాల్లో చాలా మంది కూడా ఈ ఈ పదం విషయంలో, ఈ ఎక్స్ప్రెషన్ విషయంలో కూడా తప్పు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఎలా అంటే, నేను ఇంటికి వెళుతున్నాను అని చెప్పాలనుకోండి, ఐ ఆమ్ గోయింగ్ టు హోమ్ అంటారు. పిల్లలు ఇంటికి వెళ్తున్నారు అనుకోండి, చిల్డ్రన్ ఆర్ గోయింగ్ టు హోమ్ అంటారు. అలా అనకూడదు, గో హోమ్ అనాల. గో హోమ్ అనాలి, అంతేగాని టు అనేటువంటి ప్రిపోజిషన్ హోమ్ ముందనేది ఉపయోగించకూడదు. చూడండి, వీఆర్ గోయింగ్ టు హోమ్ అంటే తప్పు. ఏమనాలంటే వీఆర్ గోయింగ్ హోమ్, గో షాపింగ్, గో స్విమ్మింగ్ అనాలి, కానీ గో స్కైయింగ్ అట్లా అనాలి, కానీ గో టు అనేది అనకూడదు. గుర్తుపెట్టుకోండి, గో హోమ్ అనాలన్నమాట, గో టు హోమ్ అని అనకూడదు. ఆ తర్వాత ఇది కూడా బాగా తరచుగా మనం మాట్లాడేటప్పుడు జరిగేటువంటి తప్పుగా చూడవచ్చు. ఏంటంటే, జాయిన్ ఇన్ అంటారు. జాయిన్ అంటేనే ఒక దాంట్లో చేరటం. జాయిన్ అంటేనే ఒక దాంట్లో చేరటం అనమాట. ఒక తండ్రి తన కుమారుడు గురించి మాట్లాడేటప్పుడు మై సన్ జాయిన్డ్ ఇన్ ఏ కార్పొరేట్ కాలేజ్ అంటాడు. అట్లా అనకూడదు. ఎందుకంటే జాయిన్ అనేటువంటి వర్బ్లోనే ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ యొక్క అర్థం కూడా ఉన్నది కాబట్టి జాయిన్ తర్వాత ఇన్ అనేది వాడకూడదు. ఇలా చెప్పారనుకోండి, మై డాటర్ జాయిన్డ్ ఇన్ ఏ కాలేజ్ అన్నారు అనుకోండి, తప్పు, గ్రామాటికల్గా తప్పు. ఎందుకంటే ఈ జాయిన్ అనేటువంటి వర్బ్ తర్వాత ప్రిపోజిషన్ ఇన్ అనేది వాడకూడదు, ఉపయోగించకూడదు. ఏమనాలా, మై డాటర్ జాయిన్డ్ ఏ కాలేజ్, మై డాటర్ జాయిన్డ్ ఏ స్కూల్, మై డాటర్ జాయిన్డ్ సమ్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పాలన్నమాట. అది ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత టోల్డ్ టు మీ అంటారు. కొన్నిసార్లు మాట్లాడేటప్పుడు హీ టోల్డ్ టు మీ, షీ టోల్డ్ టు మీ, మై ఫాదర్ టోల్డ్ టు మీ, మై మదర్ టోల్డ్ టు మీ అంటారు. టోల్డ్ అనేటువంటి వర్బ్ తర్వాత టు రాకూడదు. ఎందుకంటే టోల్డ్ అనేటువంటి వర్బ్ ఇది దేంతో సమానం అంటే, మీరు చెప్పేటప్పుడు సెడ్ టు ఉందనుకోండి, సెడ్ టు తర్వాత మీ రాయొచ్చు, హీ సెడ్ టు మీ అనొచ్చు, హీ సెడ్ టు మీ అనొచ్చు, కానీ హీ సెడ్ టు ఈక్వల్ దేంతో అంటే టోల్డ్ అనమాట. కానీ టోల్డ్ అని చెప్పినప్పుడు టూ రాకూడదు, బట్ సెడ్ చెప్పినప్పుడు టూ రావచ్చు. హీ సెడ్ టు మీ అని అనొచ్చు, అంతేగాని హీ టోల్డ్ టు మీ అనకూడదు, అది తప్పు అనమాట. కాబట్టి టోల్డ్ తర్వాత ఈ ప్రిపోజిషన్ టు అనేది రాకూడదు. చూడండి, హీ టోల్డ్ టు మీ దట్ హీ వాస్ బిజీ. అతను చాలా బిజీగా ఉన్నాడని అతను నాతో చెప్పాడంటే హీ టోల్డ్ మీ, అది సరిపోతుంది, అంతేగాని ప్రిపోజిషన్ టు అనేది ఇక్కడ అవసరం లేదు. హీ టోల్డ్ మీ దట్ హీ వాస్ బిజీ అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకోటి చాలా తరచుగా జరిగేటటువంటి మిస్టేక్, చాలామంది చదువుకున్నటువంటి వారు, బాగా ఇంగ్లీష్ మాట్లాడగలిగినటువంటి వారు కూడా కొన్నిసార్లు ఇలాంటి తప్పు చేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. కెన్ బీ ఏబుల్ టు అని ఉపయోగిస్తారు, ఒకేసారి ఉపయోగిస్తారు. కెన్ బీ ఏబుల్ టు అనేది ఒకే ఎక్స్ప్రెషన్ ఎట్ ఏ స్ట్రెచ్ ఇన్ ఏ సెంటెన్స్ అది ఉపయోగిస్తారు అనమాట. ఎలా ఉపయోగిస్తారంటే, షీ కెన్ బీ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్, ఐ కెన్ బీ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్, వీ కెన్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ లెసన్, ద చిల్డ్రన్ కెన్ బీ ఏబుల్ టు రైట్ ఎగ్జామ్స్ వెరీ వెల్. ఈ విధంగా కెన్ బీ ఏబుల్ టు ఉపయోగిస్తారు. కానీ ఇక్కడ కెన్ అనేది ఒకటి, బీ ఏబుల్ టు అనేది మరొకటి. కెన్ ఉపయోగించినప్పుడు బీ ఏబుల్ టు అవసరం లేదు, కెన్ తర్వాత V1 ఉపయోగించాలి. లేదంటే కెన్ బదులు బీ ఏబుల్ టు అంటే అర్థం ఏంటంటే, బీ అంటే బీ ఫార్మ్స్. ఏంటి బీ ఫార్మ్స్ ఏంటి? ఈజ్, యామ్, ఆర్. బీ ప్రజెంట్ బీ ఫార్మ్స్ ఈజ్, యామ్, ఆర్. అంటే ఐ యామ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్, he is able to speak English, she is able to speak English, you are able to speak English, we are able to speak English, they are able to speak English. అలానే చెప్పొచ్చు. లేదంటే I can speak English, we can speak English, you can speak English, she can speak English, he can speak English, they can speak English. అంతేగాని ఐ కెన్ బీ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ అనేది రాకూడదు. ఇవి రెండింటిని సపరేట్ చేయాలి. ఏదైనా ఒకటి ఉపయోగించాలి. ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ లేదా ఐ ఆమ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. ద చైల్డ్ కెన్ అండర్స్టాండ్ ద లెసన్, ద చైల్డ్ ఈజ్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద లెసన్. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ రెండింటిని ఒకేసారి ఒకే వాక్యంలో రాయకూడదు. ఆ తర్వాత చూడండి, ఇదేంటంటే
కన్సర్న్డ్ టీచర్ అని అంటారు కొంతమంది. కన్సర్న్డ్ తర్వాత ఒక నౌన్ ఉపయోగిస్తారు. కన్సర్న్డ్ ఆఫీసర్, కన్సర్న్డ్ టీచర్, కన్సర్న్డ్ హెడ్ మాస్టర్, కన్సర్న్డ్ ప్రిన్సిపల్, కన్సర్న్డ్ సమ్ అథారిటీ, ఎవరైనా ఒక పొజిషన్ ఉన్నటువంటి వారి పేరును ఉపయోగిస్తారు. కన్సర్న్డ్ అంటే ఇంగ్లీష్లో అర్థం ఏంటంటే, కన్సర్న్డ్ అంటే అర్థం ఏంటంటే వర్రీడ్ లేదా యాంగ్షియస్, ఆందోళనలో ఉన్నటువంటి అని అర్థం. ఆందోళన ఉన్నటువంటి లేదా బాధపడుతున్నటువంటి అని అర్థం వస్తుంది. ఒకవేళ మీరు ఈ ఎక్స్ప్రెషన్ ఉపయోగించారనుకోండి, కన్సర్న్డ్ టీచర్ అన్నారనుకోండి బాధపడే ఉపాధ్యాయుడు అని అర్థం. కన్సర్న్డ్ ఆఫీసర్ అన్నాడు అనుకోండి ఆందోళన చెందే అధికారి అని అర్థం. కాబట్టి ఆందోళన చెందే అధికారి, ఆందోళన చెందే ఉపాధ్యాయుడు, ఆందోళన చెందేటటువంటి ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అని అనకూడదు. కానీ దాన్ని ఎలా అనాలంటే ఆ నౌన్ ముందుకు రావాలి, దీనికి ముందుకు రావాలా. ఎట్లా? టీచర్ కన్సర్న్, ఆఫీసర్ కన్సర్న్ అని అలా అనాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థికి కొన్ని డౌట్స్ ఉన్నాయి ఒక సబ్జెక్ట్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో కొన్ని సందేహాలు విద్యార్థికి ఉన్నాయి. అప్పుడు తల్లిదండ్రులు ఏం చెప్పాలంటే, యు గో అండ్ మీట్ ద టీచర్ కన్సర్న్. ఏదైనా ఒక సబ్జెక్ట్లో ఒక విద్యార్థికి సందేహాలు ఉన్నట్లయితే ఆ విద్యార్థికి ఇచ్చేటువంటి సలహా ఏంటంటే, యు గో అండ్ మీట్ ద టీచర్ కన్సర్న్ అండ్ గెట్ యువర్ డౌట్స్ క్లారిఫైడ్. సంబంధిత, ఇక్కడ ఇది ముందు కనుక వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే సంబంధిత ఉపాధ్యాయుడు, సంబంధిత అధికారి, అది అర్థం రావాల్సింది. మనం చెప్పాలనుకున్నది ఏంటంటే సంబంధించిన, సంబంధిత అధికారి, సంబంధిత ఉపాధ్యాయుడు అనే సెన్స్లో మనం చెప్పాలనుకుంటున్నాం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే రివర్స్లో వాడుతున్నారు. ఏమంటున్నారు? కన్సర్న్డ్ టీచరు, కన్సర్న్డ్ ఆఫీసరు, ఇలా అంటూ వల్ల ఏమవుతుందంటే అర్థం మారిపోతుంది. కాబట్టి దయచేసి గమనించాలి. యూ గో అండ్ మీట్ ద కన్సర్న్ టీచర్ అంటే దాని అర్థం వేరుగా వస్తుంది. ఎలా వస్తుందంటే నీవు వెళ్ళి ఆ బాధపడేటువంటి ఉపాధ్యాయుడిని కలువు అనే అర్థం వస్తుంది అనమాట. కానీ మనం చెప్పాలనుకున్నది అది కాదు. నీవు వెళ్ళి సంబంధిత ఉపాధ్యాయుడిని కలిసి నీ సందేహాలని నివృత్తి చేసుకో అని మనం చెప్పాలనుకున్నాం. కాబట్టి యు గో అండ్ మీట్ ద కన్సర్న్ టీచర్ బదులు యు గో అండ్ మీట్ ద టీచర్ కన్సర్న్ అండ్ గెట్ యువర్ డౌట్స్ క్లారిఫైడ్ అలా చెప్పాలన్నమాట. ఆ తర్వాత చివరిగా ఏంటంటే కోప్ అప్ విత్, ఇది ఒక వర్బ్, దీని తర్వాత విత్ వస్తుంది. కోప్ అప్ విత్ అంటే ఇది కూడా ఒక తప్పు యూసేజ్గా ఉంటుంది అనమాట. ఇక్కడ కోప్ అప్ విత్ అంటారు, కానీ కోప్ విత్ కానీ కోప్ అప్ విత్ లేదు, మధ్యలో అప్ ఉపయోగిస్తుంటారు. ఎందుకంటే అది అలవాటు అయిపోయింది అనమాట. కోప్ విత్ అంటే అర్థం ఏంటంటే మేనేజ్. కోప్ విత్ అంటే మేనేజ్ అని అర్థం. కానీ ఈ కోప్ విత్ మధ్యలో అనవసరంగా వచ్చేటటువంటి ప్రిపోజిషన్ ఏంటంటే అప్ అనేటువంటి ఒక ప్రిపోజిషన్ వస్తూ ఉన్నది. అంటే కోప్ విత్ అంటే అర్థం ఏంటంటే మేనేజ్. ఏదైనా ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి, దాన్ని మనం భరించాలి, దాన్ని ఫేస్ చేయాలి అని చెప్పాలనుకున్నప్పుడు ఏమంటాం అంటే కోప్ విత్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త సిలబస్ డిజైన్ చేశారు, ప్రభుత్వం వారు కొత్త సిలబస్ని డిజైన్ చేశారు. ఈ సిలబస్లో ఎక్కువ చాప్టర్స్, ఎక్కువ యూనిట్లు, ఎక్కువ సిలబస్ని ప్రిస్క్రైబ్ చేశారనుకోండి, అప్పుడు ఏమంటామంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు కోప్ అప్ విత్ ద న్యూ సిలబస్ అన్నామంటే గ్రామాటికల్గా తప్పు అనమాట. అప్పుడు ఏమనాలంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు కోప్ విత్ ద న్యూ సిలబస్. కానీ అక్కడ అప్ అనేది ఉండకూడదు. కోప్ విత్ అంటే అర్థం ఏంటంటే ఎదుర్కోవటం, ధైర్యంగా ఎదుర్కోవటం, లేదా దాన్ని మేనేజ్ చేయటం అనమాట. దానికి మనం ఎలా తల ఒగ్గకుండా కూడా ధైర్యంగా ముందుకి వెళ్ళటం అని అర్థం అనమాట. కాబట్టి ఇలాంటి స్పోకెన్ ఇంగ్లీష్లో ఇటువంటి పొరపాట్లు అనేవి జరగకుండా మనం నేర్చుకుంటూ ఉన్నట్లయితే డెఫినెట్గా మనం మాట్లాడే మాటలు గ్రామాటికల్గా యాక్యురేట్గా ఉంటాయి, పర్ఫెక్ట్గా ఉంటాయి. కాబట్టి రోజు రోజుకి కాలక్రమేణా మనం ఇలాంటి తప్పులన్నింటినీ సవరించుకొని చక్కటి ఇంగ్లీష్ మాట్లాడటానికి మీరందరూ ప్రయత్నిస్తారని ఆశిస్తూ ఉన్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇంగ్లీష్ విక్టర్. థ్యాంక్ యూ.